కోరుకుంటున్నాము. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. మన గౌరవ సీఎం గారు క్రమశిక్షణకు మారుపేరు, మరి వారి పట్ల మనకున్న వినయ విధేయతల్ని చూపించే క్షణం ఇది. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. సార్ ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి. ఈరోజు ఒక మంచి శుభదినం. మన కుప్పం మండలంలో ఒక 3 గ్రామంలో ఒక 529 ఎకరాలు సంబంధించి ఒక సమస్య. గత ఒక 61 సంవత్సరం నుంచి ఆ సమస్య ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల ద్వారా పరిష్కారం చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు మీ ముందు సమక్షంగా వచ్చారు. గత ఒక 2 సంవత్సరం నుంచి ఎప్పుడైనా మీటింగ్ జరిగితే రెవెన్యూ ఇష్యూస్ త్వరగా రిజాల్వ్ అవ్వాలి, రెవెన్యూ ఇష్యూస్ సంబంధించి అందరూ అధికారి సరిగా పనిచేయాలి సార్ ద్వారా ఎప్పుడైనా బేసిక్లీ అధికారికి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా కన్గుందీలో కూడా ఒక సమస్య ఉండేవాయి సార్. గత 61 సంవత్సరం నుంచి ఈ సమస్య రకరకాలుగా కోర్ట్స్, రకరకాలుగా ఎస్టేట్స్లో నడిచింది సార్. 65 నుంచి సార్ ఇక్కడ రైతులు ఉన్నారు సార్. వాళ్ళు పూర్వకాలంలో పెద్ద ఒక అడవి ఉండేవాయి సార్. అడవి కట్ చేసి చాలా కష్టం సార్ ఇప్పుడు ఒక షేప్కి తీసుకువచ్చారు సార్. ఇప్పుడు మనం చూస్తే సార్ సెరికల్చర్ ప్లాంటేషన్, హార్టికల్చర్ ప్లాంటేషన్, ఎనిమల్ కాలంలో పెద్ద ఒక అడవి ఉండేవాయి సార్. అడవి కట్ చేసి చాలా కష్టం సార్ ఇప్పుడు ఒక షేప్కి తీసుకువచ్చారు సార్. ఇప్పుడు మనం చూస్తే సార్ సెరికల్చర్ ప్లాంటేషన్, హార్టికల్చర్ ప్లాంటేషన్, ఎనిమల్ షెడ్స్ చాలా ఉన్నాయి సార్. ఇప్పటి వరకు ఏమి స్కీమ్ వచ్చేవి కాదు సార్. కానీ ఈరోజు ముఖ్యమంత్రి వర్యుల ద్వారా 320 ఫ్యామిలీస్కి ఈరోజు పట్టా ఇవ్వడం జరుగుతుంది. నేను ఆంధ్ర సమక్షం ముందు నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇది ఒక మెమరబుల్ డే సార్. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ డైరెక్షన్స్. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఈ సభలో మీకు వీఆర్ ప్రామిసింగ్ దాట్ పరిష్కారం కోసం కూడా సిద్ధంగా పనిచే సార్. ఇంకా కాకుండా సార్ దేవస్థానం ఉండాలి సార్, ఒక టెంపుల్ ఉండాలి సార్. ఈ సందర్భంగా ఈ సభలో 141 టెంపుల్స్ ప్రారంభించడం జరుగుతున్నాయి సార్. టీటీడీ శ్రీవేణి ట్రస్ట్ ద్వారా 33 కోట్ల రూపాయలు సార్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో 15 లక్షల నుంచి 20 లక్షల వరకు సొసైటీస్ ద్వారా కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ టెంపుల్స్ సార్ నిర్మాణం చేయడం జరుగుతాయి సార్. ఈ సందర్భంగా నేను టీటీడీ చైర్మన్ గారు, ఈయూ గారు, శ్రీవేణి ట్రస్ట్, మిగతా బోర్డు మెంబర్ శాంతారాం గారు, వాళ్ళు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈనాటి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ శ్రీ పిఎస్ మునిరత్నం గారిని కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఈరోజు మనందరూ పూజ్యభావంతో చూసేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం బిడ్డ కంగుందికి ప్రత్యేకించినటువంటి స్పెషల్ ముద్దు మన నారా చంద్రబాబు నాయుడు గారు. వేదిక మీద గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా మిత్రులందరూ ఉన్నారు. పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, సమయం చాలా తక్కువగా ఉంది. కుప్పం చరిత్ర ఒకసారి చూస్తే కుప్పం చరిత్ర ప్రారంభమైంది ఇక్కడి నుంచినే, ఈ కొండ నుంచే. దుర్గం కంగుంది, దుర్గం కొండ. కంబినాయని వంశస్థులు 28 తరాలు వాళ్ళు పరిపాలన చేశారు. ఈరోజు కుప్పం చరిత్ర మార్చి సువర్ణ అక్షరాలతో రాస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఈ చరిత్ర గురించినటువంటి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది. కుప్పం చరిత్రని 3 భాగాలు చేస్తే, స్వతంత్రం రాకముందు ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్, స్వతంత్రం రాకముందు రాజుల పరిపాలనలో ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1989 వరకు
రెండవ దశగా పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ స్వతంత్ర అనంతరం కాలం ఉండింది. అప్పుడంతా కూడా ఏమీ డెవలప్మెంట్ లేదు. నవశకం చంద్రబాబు నాయుడు గారి శకం ప్రారంభమైంది 1985 నుంచి ఈ 38 సంవత్సరాల్లో కుప్పం చరిత్ర పూర్తిగా మారిపోయిన విషయం మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి ఈ నవశకం నిర్మాత కుప్పం ప్రాంతం యొక్క అభివృద్ధికి ఈరోజు అనేక కార్యక్రమాలు వస్తున్నాయంటే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి. ఆయన భూములు తీసుకురాలేదు, ఇక్కడికి కొండలు తీసుకురాలేదు, ఫారెస్ట్ తీసుకురాలేదు. ఒక వ్యక్తి వచ్చాడు, ఇదే ప్రాంతంలో ఉండే శక్తిని గుర్తించాడు, ఇదే ప్రాంతంలో ఉన్న ప్రకృతిని, ఇదే ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఈరోజు ఏ స్థాయికి తీసుకుపోయారో మనకు అందరికీ తెలుస్తూ ఉంది. అంటే ఒక మనిషి యొక్క శక్తి ద్వారా ఒక చరిత్ర సృష్టించవచ్చు, ఒక ప్రాంతం యొక్క తలరాత మార్చవచ్చు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం మన చంద్రబాబు నాయుడు గారే. ఇంకొక విషయం మీకంతా కూడా శ్రీశైలం అని కంగుంది మల్లన్నకు అనుసంధానం చేసి కృష్ణానది నీళ్లు మన మల్లన్న శిరస్సు మీద పడే చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. కంగుందిని మనం వర్ణిస్తూ ఉంటాం, ఇది శివకేశవ శక్తి క్షేత్రం, శివకేశవ శక్తి క్షేత్రం. ఇది ఒక అన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. విరూపాక్ష స్వామి, వేణుగోపాల స్వామి, కాళిగాంప అన్ని అద్భుతమైన దేవస్థానాలు ఉన్నాయి. దీన్ని ఒక దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని, దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చాలా కార్యక్రమాలు కూడా మనకు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ పట్టాల విషయం వస్తే 60 సంవత్సరాల పోరాటం. ముఖ్యమంత్రి గారికి మనం చాలాసార్లు ఇక్కడ వచ్చారు. ఈ సమస్య గురించి చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు అంత ఈజీగా అయ్యేటువంటి విషయం కాదు. ఇది ప్రభుత్వ భూములైతే మీరు డీకేటీ పట్టాలుగా ఇచ్చేయచ్చు, లేదు రైతువారి భూములైతే పట్టాలు ఇచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది 60 సంవత్సరాల్లో అనేక కోర్టులో, న్యాయస్థానాల్లో, ఆఫీసుల్లో ఉన్నటువంటి సమస్యకు అద్భుతమైన పరిష్కార మార్గం ఈరోజు కనుక్కొని దీని ప్రభుత్వ భూమిగా మార్చి ఎవరైతే వాళ్ళు తాతలు తండ్రులతో ఇక్కడ స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి పేద రైతులకు మొత్తం 350 మంది రైతులకు 529 ఎకరాలు భూమి ఇవ్వడం అంటే చాలా ప్రయత్నం జరిగింది. దానికి స్ఫూర్తి కారణకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా దీనికోసం చాలా ప్రయత్నం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా కష్టపడింది. కాబట్టి ఇది ఈరోజు అసాధ్యమైనది ఈరోజు సుసాధ్యమైంది. ఇది ఒక చరిత్ర. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ అతిపెద్ద ఈ భూమికి సంబంధించిన కార్యక్రమం కంగుందిలో చేయాలని, ఇది చిరస్మరణీయంగా ఉండాలని మనకు ఒక శిలాస్తూపం కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేశాం. పూర్వకాలంలో ఏదైనా విజయం సాధించినప్పుడు గుర్తుగా భావి తరాల వాళ్లకు అది గుర్తుండే విధంగా ఇటువంటి శిలా ఫలకాలు కానీ, మనకు శాసనాలు కానీ, ఈ స్తూపాలు కానీ నిర్మిస్తాం. ఆ స్థాయిలో ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా గుర్తుండాలి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి ఈ అద్భుతమైన శిలా ఫలకాన్ని మీ రైతులందరూ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ.